హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. కళ్యాణ్ బిగ్ బాస్ ముద్దు బిడ్డనా లేదా ముద్దు బిడ్డలు వేరే ఉన్నారా? మరి ఇన్ని రోజు ముద్దు బిడ్డలుగా ఎవరున్నారు? మరి కళ్యాణ్ని అంత ముద్దు బిడ్డలా చూసారా బిగ్ బాస్ టీము? కాకపోతే తప్పుల్ని ఎవరికైనా సమానంగా ఎత్తి చూపాలి. కానీ ఈరోజు కొంచెం డిఫరెన్స్ కనిపించింది. సంజన గారిని అంత టార్చర్ చేయడం అవసరమా? దాదాపుగా సంజన గారు కాళ్ళు పట్టుకొని ఆపినట్టు అనిపించింది. బిగ్ బాస్ టీము ఏదో చేయాలని చూస్తే ఏదో అయిపోయింది అనిపించింది నాకైతే. అక్కడ సంజన తప్పు లేదా అంటే ఉంది, కానీ బిగ్ బాస్ టీం మరీ ఓవర్ చేసి అసలుకే మోసం తెచ్చుకున్నారని అనిపించింది. ఇవన్నీ మాట్లాడుకుందాం ఈరోజు బిగ్ బాస్ టీం గురించి. తేట తెల్లంగా నిజాలు మాట్లాడుకుందాం. మన వీడియోని అయితే ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ ఆప్షన్ ఇవ్వండి ప్లీజ్. లైక్ అయితే చేసి చూడండి ప్లీజ్. ఇక వీడియోలోకి వెళ్దాం. కళ్యాణ్ బూతులు మాట్లాడిండు, ఎందుకు అడగలేదు? కళ్యాణ్ బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని అన్నారు కదా. మరి పతివ్రత శిరోమణి అని సంజన గారిని మాట్లాడిన రీతుని అడిగారా? మరి ఎన్నో తప్పులు చేసిన తనూజాని ఇన్ని రోజులు అడిగారా? అవును, వాళ్ళు పార్షియాలిటీ చూపిస్తున్నారు. చెప్తా నేను అక్కడ కూడా, నేను కళ్యాణ్ తప్పులేదు అనట్లే. మొన్న ఒక వీడియోలో చెప్పాను, మీరు చూడకపోతే నా వీడియోస్ చూడండి. గొంతు పట్టుకోవడం కావాలని డిమాండ్ చెయ్యలేదు, కానీ అలా పట్టుకోవడం తప్పే కదా. మరి అది ఎందుకు అడగలేదు ఈరోజు గట్టిగా? లైట్గా అడిగి తీసేశారు. వాళ్ళిద్దరు కామనర్స్ అనే. అదే సెలబ్రిటీస్ని అయితే మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఇలా తోసినందుకే సారీ చెప్పించారు కదా. మరి ఈరోజు నెక్కు పట్టుకుంటే కావాలని చేయలేదు. ఆ రోజు కూడా అబ్బాయి ఈ రోజు కూడా కావాలని చేయలేదు. మరి ఆ రోజు అంత డ్రామా చేశారు, ఈ రోజు ఎందుకు అంత లైట్ తీసుకున్నారు? అది లైట్ తీసుకున్నారు కాబట్టి కళ్యాణ్ది కూడా లైట్ తీసుకున్నారేమో అని నాకు అనిపించింది. వాళ్ళిద్దరు కామనర్స్ కదా, మనకెందుకు అంత బాధ అని నేను లాస్ట్ వీడియోలో చెప్పా, చూడండి నా వీడియోలో. కాకపోతే కామనర్స్ అని పట్టించుకోరు, ఆ విషయాన్ని అంత సీన్ క్రియేట్ చేయరని. ఆ రోజు ఆ అమ్మాయిని అలా నెట్టినందుకు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి సారీ చెప్పిన బిగ్ బాస్ టీము శ్రీజాని ఇసిరేస్తే బర్నీ గారితో కనీసం సారీ కూడా చెప్పించలేదు. కామనర్స్ విషయంలో ఫస్ట్ నుండి వాళ్ళు పార్షియాలిటీ చూపిస్తున్నారు. సెలబ్రిటీస్ మీద ఒక్క మాట పడ్డ ఈగ వలన వాళ్ళు ఊరుకోవట్లేదు. కానీ సంజన గారి విషయానికి వచ్చేసరికి, సంజన గారు సెలబ్రిటీయే కదా, మరి ఆమెను ఎందుకు అంత టార్చర్ చేస్తున్నారు అంటే, సంజన గారు టాప్ 5కి తీసేయాలంటే ఇంకొకరిని రీతును టాప్ 5కి తీసుకెళ్లాలంటే సంజన గారు అడ్డం. ఆ సంజన గారిని తీసేయాలనే ఉద్దేశం వాళ్ళు అనుకున్నారు, కానీ అది రివర్స్ కొట్టిందని ఈరోజు నేను ఇప్పుడు రీతుని ఎన్నిసార్లు మీరు చెప్పండి కాపాడుకుంటూ వచ్చారు? ఫ్లోరాతో పాటు వెళ్ళిపోవాల్సిన రీతుని ఎందుకు కాపాడారు? ఆ రోజు శ్రీజాని ఎందుకు బలి చేశారు? మరి తర్వాత పవర్ ఇచ్చి మరి తనూజాకి ఎందుకు సేవ్ చేయించారు? ఆమె సేవ్ చేసేది ఆమెనే అని తెలుసు కదా. మరి ఎందుకు మీ ముద్దు బిడ్డలు వాళ్ళు కాదా? ఈరోజు కళ్యాణ్ని బూతులు తిట్టిండని అడగలేదని ముద్దు బిడ్డ అని బయట అంటున్నారు. మరి ఇన్ని రోజులు తనని భుజాల మీద ఎక్కించుకున్నారు కదా బిగ్ బాస్ టీము. ఇప్పుడు ఆమెకి ప్రోమోలు నెగిటివ్గా వేస్తున్నారు అంటున్నారు. ప్రోమోలలో నెగిటివ్ ఉంది, ఎపిసోడ్ చూడరా? ప్రోమోలు చూసిన వాళ్ళు ఎపిసోడ్లో ఆమె తప్పు ఉండట్లే కదా. జనా గారిని ఎందుకు అంత, ఆమె కూడా సెలబ్రిటీయే కదా, మరి ఆమెను ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు? ఆమె ఏదో త్యాగాలతోనే హౌజ్లో ఉంటుందన్నట్టు ఆమెని అంతగానం సారీ చెప్పు అని పర్సనల్ విషయాలు హౌజ్లోకి తీసుకొచ్చి మాట్లాడడం తప్పన్న మీరే ఆమె నేను సారీ చెప్పను అంటే ఆమె పర్సనల్ బయట విషయాన్ని తీసుకొచ్చి ఆమెను బ్లాక్మెయిల్ చేసి ఎందుకు సారీ చెప్పించాలని చూశారు? మరి బయట అట్లా అనుకుంటే రీతుకి ఎన్నో ఎలిగేషన్స్ ఉన్నాయి కదా, మరి రీతుని ఎందుకు ఆ విషయాలు తీసుకొచ్చి అడగలేదు? లోపల అడిగితే బాగుంటుందా? మరి నిన్ను బయట నువ్వు ఇలా అని తెచ్చి నిన్నంటే నాకు ఇష్టం లేదు ఈ హౌస్మేట్ ఉండడం అని అంటే కరెక్టా అని అడుగుతున్నారు నాగార్జున గారు. మరి బయట విషయాలు తీసుకొచ్చి ఎందుకు బ్లాక్మెయిల్ చేయడం? ఆమెని హౌస్లో జరిగినాయి చెప్పండి, ఆమె చేసిన తప్పుని చెప్పండి. కానీ గేట్స్ ఓపెన్ అని మీరే చెప్పారు. ఆమెకు ఒక పర్సనల్ ఇది ఉంటుంది కదా,
ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ని ఆమెను కోల్పోలేక ఆమె మళ్ళీ వీళ్ళ నలుగురు చేతిలో డెసిషన్, అప్పటిదాకా నేను ఉంటా సార్ ఇంత దూరం వచ్చా అన్న మనిషి వీళ్ళ నలుగురు చేతిలో డెసిషన్ పెడితే మళ్ళీ ఆ మాట, ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండదు ఆమెకి. నేను ఉండను సార్ అని చెప్పేసింది, నేను వెళ్ళిపోతా, నాకు అవసరం లేదు, వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఉండాల్సిన అవసరమే లేదు నాకు, నేను చేసిన దాని మీద నేను స్టాండ్ అయ్యి ఉంటా, నేను చెప్పిన దాని మీద నేను నేను ఇంకేమన్నా ఘోరమైన మా బూతులు మాట్లాడిందేమో అనుకున్నా, అంటుకొని కూర్చోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పినా అంటుంది. కానీ అది కూడా తప్పే, అక్కడ చెప్పటం అది కరెక్ట్ అని నేను అనట్లే, ఆమెకు సపోర్ట్ చేయట్లే. కానీ ఆమె ఆ విషయాన్ని అక్కడ చెప్పకుండా వాళ్ళకి చెప్పుంటే అయిపోయేది. మరి ఫస్ట్ వీక్స్ నుండి అయినా చెప్పుంటే నాకు అంటే జనాలు తక్కువ పడుతుంటే మరి వీళ్ళు కూర్చునేది కనపడుతుందేమో ఎక్కువ ఉన్నప్పుడు ఆమెకు అంత అనిపించలేదో మరి ఏం జరిగిందో తెలియదు. కానీ తప్పు తప్పే, సరే తప్పు ఆమెతోనే తప్పమ్మా నువ్వు ఇలా చేసిందని చెప్పి అయిపోయిద్ది. గేట్స్ ఓపెన్ చేయించే అంత తప్పులు ఏం చేసిందామే, గేట్స్ ఓపెన్ చేసినప్పుడు పంపియండి, గేట్స్ ఎందుకు ఓపెన్ చేయడం? మళ్ళీ ఆమెను బతిలాడిచ్చి ఎన్ని రకాలుగా వినట్లేదని పర్సనల్ మ్యాటర్స్ తెచ్చి పిల్లల్ని తెచ్చి అంత చేసి ఆమెను అక్కడ ఉంచడం అవసరమా? ఆమె మానసికంగా కుంగిపోవడానికి ఇప్పటికే ఆల్రెడీ కొంగబెట్టారు, ఎక్కడేమో టాప్లోకి వెళ్ళిపోయిద్దో ఫస్ట్ వీక్స్లో అని. ఇక బిగ్ బాస్ ముద్దు బిడ్డల గురించి మాట్లాడదాం. పతివత అన్నప్పుడు ఆమె క్యారెక్టర్ని బ్యాడ్ చేసినట్టు కాదా, ఈ అమ్మాయిని ఇలా అనడం క్యారెక్టర్ బ్యాడ్ చేసినట్టే. మరి అది కాదా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూడరా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడరా? వాళ్ళ అమ్మ ఎందుకు చెప్పి పంపించింది, మా అమ్మాయికి చెప్పండి కొంచెం అబ్బాయితో ఉండొద్దు పక్కన తిరగొద్దని? మాధురి గారు వచ్చి చెప్పినప్పుడు ఏం మాట్లాడలేదే, మరి మీరందరూ ఎందుకు అంటున్నారు ఇట్లా రీతునని? మరి రమ్య, ఆయేష వీళ్ళు లవ్ కంటెంట్ కోసమే నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు అని ఆయేష అన్నప్పుడు ఆయేషాని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఇవన్నీ వదిలేసి ఈరోజు సంజన గారు అన్నదని ఆమె కూడా నామినేషన్లోనే వాళ్ళందరూ చెప్పింది. మాధురి గారు నామినేషన్లో చెప్పలేదా, ఆయేష నామినేషన్లో చెప్పలేదా? మరి అప్పుడు తప్పు అనిపించింది మీకు, ఇప్పుడు స్పెషల్గా తప్పు ఎందుకు అనిపించింది? అన్ని రీతు విషయాల్లోనే అన్ని సారీలు చెప్పిస్తారు, గేట్లు ఓపెన్ చేస్తారు. ఎందుకని? రీతు చేసిన తప్పులు మరి తనుజ చేసిన తప్పులకి, వేరే వాళ్ళు చేసిన తప్పులకి, సెలబ్రిటీస్ చేసిన తప్పులు కనపడట్లే మీకు? ఇన్ని రోజులు తనుజని వెనకేసుకొచ్చినప్పుడు ముద్దు బిడ్డ కాదు, ఈరోజు కళ్యాణ్ ఒకరోజు వెనకేసుకొచ్చినందుకు వెనకొసుకొచ్చారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఓటింగ్ ఎక్కువ ఎవరున్నారు వాళ్ళని కొంచెం గారాబం చేస్తున్నారు అనిపించింది. నేను కళ్యాణ్ చేసిన తప్పు కాదు అనట్లేదు, తప్పే. మరి ఎందుకు అడగలేదు, ఎందుకు వదిలేశారు? అలాగే నెక్కు పట్టుకున్న విషయం కూడా గట్టిగా అమ్మాయిని ఇలా అన్నందుకే మీరు అంత సీన్ చేసినప్పుడు మరి ఈరోజు ఎందుకు అడగలేదు? అబ్బాయిని నెక్కు పట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరు కామనర్సే, వాళ్ళకి లేని బాధ మనకి ఎందుకు? వాళ్ళు సెలబ్రిటీస్ కాదుగా, మనం అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదని అనుకొని ఉంటారని నా ఒపీనియన్. అది ఫ్రెండ్స్, కళ్యాణ్ ఈ సీజన్కి బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల, రాసుకోర సాంబా. ఇక ఎవరు ఎక్కువ ఓటింగు ఉంటే వాళ్ళే గెలుస్తారు. ఎవరు ఎక్కువ ఓటింగ్ అంటే ఇప్పుడు లీడ్లోకి వచ్చిండు అయిపోయి, ఇన్ని రోజులు లీడ్లో ఏం లేడు. ఇప్పుడు ఏదో పిఆర్లు ఆ మాయలు చేస్తారు, ఈ మాయలు చేస్తారు, అందుకే కళ్యాణ్ లీడ్లోకి వచ్చిండంట. మరి ఇన్ని రోజులు తనూజ ఫ్యాన్స్ పిఆర్లు చేసింది ఏంది? అది నా ఒపీనియను. నాకైతే అందరినీ సమానంగా చూడాలనే ఉంది, కానీ కామనర్స్ అని వాళ్ళని పార్షియాలిటీ చూపిస్తున్నారు బిగ్ బాస్ టీం అని నాకైతే ఉంది. ఫస్ట్ నుండి వాళ్ళ మీద అంతే చూపించుకుంటూ వచ్చారు, అదే ఈరోజు కూడా అక్కడ అంతే చూపించారు. అదే నెక్కుని ఏ సెలబ్రిటీస్నో ఏ కామనరో పట్టుకొని ఉంటే వేరే రకంగా ఉండేది అక్కడ సీను. అదే బూతులు అంటే కళ్యాణ్ అడగలేదంటే ఈ అబ్బాయిని గట్టిగా అడగలేదు కాబట్టి ఆ అబ్బాయిని గట్టిగా అడగలేదు. ఆ విషయాలు ఇక్కడ నేను ఇంకో విషయం కూడా అనుకొని ఉండొచ్చు, నా అభిప్రాయం మాత్రమే, అది తప్పయి ఉండొచ్చు, కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఆ రీతుని ఏమీ అనకపోయి ఉండొచ్చు, ఒకవేళ అంటే డెమాన్నే ఒకవేళ తిట్టిండేమో, లేకపోతే తనకి తాను అనుకున్నాడేమో, కానీ అడగకపోవడం తప్పే, నేను కరెక్ట్ అనట్లే. కానీ తన రీతునో ఇంకెవరినో అని ఉంటే అడిగేవాళ్ళేమో, కానీ అక్కడ డెమాన్నో లేకపోతే తనకి తాను బూతులు మాట్లాడుకున్నాడో అనేది కాబట్టే లైట్ తీసుకున్నారేమో అని నా అభిప్రాయం. అది నేను అక్కడ అసలు ఏం జరిగిందనేది వీడియో రాకుండా ఇలా అన్నాడు అలా అన్నాడు అని అయితే నేను చెప్పను. మాట్లాడింది అయితే వాళ్ళు మ్యూట్ చేశారు, బీపులు కూడా ఇలా మ్యూట్ చేశారు. అవి అడగాల్సిన అవసరం ఉంది. ఆ ప్రేక్షకుల క్వశ్చన్ని మదిలో ఉన్న ఇదిని తొలగించాల్సిన అవసరం ఉంది కళ్యాణ్ విషయంలో, నా అభిప్రాయం. ఇక మీరు అనుకొని ఉండొచ్చు కళ్యాణ్ చేసిన తప్పు కాదా అంటే, తప్పే, ఆడ పొరపాట్లు చేస్తూనే ఉంటారు.
మరి దానికి ఏం చేయాలి? ఇప్పుడు ఆ అబ్బాయిని అడగాలి. వాళ్ళే అడగనప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళే అడగలేదు, అంత సీరియస్గా తీసుకోలేదేమో, సీరియస్గా లేవేమో, వాళ్ళకి అనిపించలేదేమో, మనం ఏం చేస్తాం? తనుజ విషయంలో, రీతు విషయంలో అలాగే చేసుకుంటూ వచ్చారు కదా. మరి ఆ అబ్బాయికి ఒకసారి మరి వాళ్ళు అనుకున్నారేమో, మరి టాప్లో ఉండోళ్ళని అలా అనకూడదని ఏమన్నా అనుకున్నారా? టాప్లో ఉన్నోళ్ళని, లేకపోతే వాళ్ళ అగ్రిమెంట్ ఉన్నోళ్ళని, మళ్ళీ అగ్రిమెంట్ మీద ఉంటున్న వాళ్ళని, వాళ్ళు కాపాడాలనుకున్న వాళ్ళని అడగరేమో. అలా అనిపించింది నాకైతే, నా ఒపీనియన్. నాకైతే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ ఇప్పటివరకు టాప్లో లేనప్పుడు చాలా చాలా అన్నారు, చాలా రకాలుగా మా అబ్బాయిని మాటలు అన్నారు. చేతులు పట్టుకోవడం తప్ప నీకేం తెలియదు ఇట్లాంటివన్నీ అన్నారు ఒకప్పుడు. మరి ఇప్పుడు అబ్బాయి టాప్లోకి వచ్చిండని ఆ అబ్బాయిని అనట్లేదేమో, మనకేం తెలుసు. నాకు అలా అనిపించింది. అంతే ఫ్రెండ్స్, ఈరోజు అయితే దివ్య ఎలిమినేట్ అయిపోయింది. సింగిల్ ఎలిమినేషనే చేశారు, దివ్య ఎలిమినేట్ అయిపోయింది. ఇక ఈరోజు సండే ఫండే ఉంటాయి కదా, సాయంత్రానికి నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేసి చూడండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.